ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏంటంటే అండి, డెఫినెట్గా మనకు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది, ఒక ఫుడ్ని మనం అన్ని రోజులు నిల్వ ఉంచాలంటే డెఫినెట్గా ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఆ యాడ్ చేసే సబ్స్టెన్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. బై నేచర్ చూసామనుకోండి, ఒక ఫ్రూట్ చెట్టు మీద ఉన్నంత రోజు ఫ్రెష్గా ఉంటుంది, ఒక స్టేజ్లో అక్కడ కూడా అది ఎండిపోయి వాడిపోతుంది. లేదా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మేబీ 1 డే 2 డేస్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని డేస్. ఆ తర్వాత దాని న్యాచురల్ హిస్టరీ ఏంటంటే అది కులిపోవడమో ఎండిపోవడమో వాడిపోవడం జరుగుతుంది. మనం ఈ ప్రాసెస్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? సర్టన్ కెమికల్స్ కలిపి వాటిని ప్రిజర్వ్ చేసి ఇంకా పోస్ట్పోన్ చేస్తున్నాం. ఈ ప్రిజర్వేటివ్స్లో కూడా మనకు చాలా క్లాసెస్ ఉన్నాయండి. యాక్చువల్గా సర్టన్ క్లాసెస్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్, సర్టన్ ఓకే, 100% నార్మల్ అని కాదు, ఓకే అనేవి. సో మనకు ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే చూస్తామో వాటి మీద ఇవన్నీ లేబుల్స్ మనం చదివే ఓపిక ఉండదు. యాక్చువల్గా చదివితే మనకి ఏది మంచిది ఏది కాదు అనేది తెలిసిపోతుంది. సెకండ్ థింగ్ ఈజ్, ఇందులో కూడా మనకు అంత నాలెడ్జ్ ఉండదు. మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఒక హెల్త్ ప్రోడక్ట్ చూపించారు. ఆ హెల్త్ ప్రోడక్ట్లో సపోజ్ వాళ్ళు ఇది న్యాచురల్, ఇది హెల్దీ అనే పదాలు వాడితే చాలు, వీఆర్ కన్విన్స్డ్. చెప్పారు కదా హెల్దీ అన్నారు కదా అని హెల్దీ అని వాడుకోవడం. మనం యాక్చువల్గా అందులో మనము డీటెయిల్గా చూస్తే చాలా ఇష్యూస్ ఉంటాయి. వీలైనంత వరకు ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడమే మంచిది. అంటే మనకు తప్పదు అన్నప్పుడు తప్ప మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయడం. ఫ్రెష్గా తీసుకునే ఫుడ్ ఏ రోజు ఆ రోజు, దట్ ఈస్ ద బెస్ట్ వే. అంటే ఇంతకుముందు పద్ధతిలాగా, ఇప్పుడు కాకుండా ఇంతకుముందు పద్ధతిలాగా చేసుకోవడమే బెటర్ ఎప్పటికైనా.